పొద్దున్న లేచింది మొదలు మనందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదేదో అయిపోతుంది. కొత్తగా AI వచ్చేసింది, కొత్తగా EA వచ్చింది. సో దీనివల్ల జాబ్స్ ఏమైపోతాయో ఏంటో తెలియదు. ఇంకో పక్కన చూస్తేనేమో అమెరికాలో ట్రంప్ అన్ని దేశాల మీద టారిఫ్లు వేస్తూ ఉన్నాడు. ఇండియన్ ఎకానమీ ఏమైపోద్ది, ఇలాంటి చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా ఒక పక్క అయితే ఇంకో పక్క ఏం జరుగుతుంది తెలుసా? మనం ఉంటున్న సమాజంలోనే కుల వివక్షత. డబ్బుకు లేని కులం, జబ్బుకు లేని కులం, ఒక మనిషితో మాట్లాడటానికి కానీ, లేదంటే కొంతమంది మనుషులు గుడిలోకి ఎంటర్ అవటానికి కానీ కుల వివక్షత. ఎందుకు? ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది, మనందరం ఎటు వెళ్ళిపోతున్నాం. హిందువులందరూ ఒక తాటి మీద ఉండాలి, వేరే మతాల వాళ్ళు మనల్ని ఇచ్చేసేస్తున్నారు, వచ్చేసేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఊదర కొడతా ఉంటారు. అదే హిందూ మతంలో మళ్ళీ నువ్వు OC అని, నువ్వు BC అని, నువ్వు SC ST అని, నువ్వు గుడికి రాకూడదు అంటారు. ఇప్పుడు మనిషి అన్నవాడికి ఒక కష్టం వస్తుంది, ఒక బలం కావాలి, వాడు ఏదో ఒక దేవుడిని నమ్ముకోవాలి, గుడికో చర్చికో మసీదుకో వెళ్ళాలి. హిందువులంతా ఒక్కటే అని మళ్ళీ అందులోనే డివైడ్ చేసేసి కొన్ని వర్గాల వారిని రానిపోతే వాళ్ళు కన్వర్ట్ అవ్వకి ఏం చేస్తారు? ఇదే కన్వర్షన్ మీద మళ్ళీ మీరు వేరే మతాన్ని దూషిస్తూ ఉంటారు. మీరు ముందు హిందువులంతా ఒక్కటే అన్నప్పుడు ఈ కులాలు అన్నది పక్కన పెట్టండి, అందరిని దగ్గర చేసుకుని ఒక గుడికే మీరు రానియట్లేదే, మేళల్లోకి రాణిస్తారా కొంతమంది? మీరు ఇక ఏ లెక్కనంటారు హిందువులంతా ఒక్కటే అని? మైకులు పట్టుకోవటమో లేదంటే స్పీచ్లు ఇవ్వటమో ఇది చాలా ఈజీగా ఉంటుంది. రియాలిటీకి వచ్చేపాటికి వీళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి అసలు సంబంధం ఉండట్లా. రాజకీయ పార్టీలు దానికి చెందిన వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఓటేసేటప్పుడు రాని కులం గుడుల్లోకి రావాలంటే మాత్రం అడ్డం వస్తుంది. ఎందుకు? కులం పేరుతో మనం కొట్టుకు చచ్చిపోతున్నాం, పక్కన పెట్టండి. నాకు ఎక్కువ బాధ కలిగించిన అంశం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్లో ఈ ఘర్షణల వల్ల 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. న్యూస్లో వచ్చింది, మీడియాలో వచ్చింది నిజమైతే ఇంతకన్నా దౌర్భాగ్యమైన వార్త, ఇంతకన్నా దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో మనం ఉండమేమో. ఈ ఇష్యూలో ఇంకొక విషయం కూడా ఉంది. ఇది మీరు తెలుసుకున్నప్పుడు ఏంటి కొంతమంది ఆలోచన విధానం ఈ విధంగా ఉందా అని చెప్పి మీరు చాలామంది ఆశ్చర్యపోతారు. ఆవిడ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో అది చేతిరాత రాసిన కంప్లైంట్ కాదు, టైప్ చేసిన కంప్లైంట్. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని మన క్రిస్టియన్ సోదరులు కూడా ఇష్యూలోకి లాగేశారు కొంతమంది. క్రిస్టియానిటీకి, క్రిస్టియన్ సోదరులకి అసలు ఇష్యూతో సంబంధం లేదు. అయినా కూడా ఆ స్పెల్లింగ్ మిస్టేక్ని పట్టుకొని, ఆహా ఇది మా మధ్య ఇష్యూ కాదు, ఇది వేరే మతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల జరిగిన ఇష్యూ అన్న విధంగా కామెంట్ చేస్తున్నారు, అన్న విధంగా పోస్ట్ చేస్తున్నారు. అది అసలు హైలైట్ అంటే. డీటెయిల్గా చెప్తాను మీకు, అప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో మ్యాటర్ ఏంటంటే, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఇక లాస్ట్ వీక్ బుధవారం అంటే 18వ తారీఖు చాకలి చంద్రకళ గారు అనే ఆవిడ తన కొడుకు, కూతురు, కోడలు, మనవరాలతో నాగర్ కర్నూలులో జరుగుతున్న కుమ్మర మల్లికార్జున స్వామి టెంపుల్ అది చూడటానికి వెళ్ళారు. అక్కడేదో జాతర జరుగుతుంది, అది చూడటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు వారు ఒక న్యూస్ పేపర్ ఏమో దళితులను రాశారు, ఒకళ్ళేమో బీసీలను రాశారు, ఏదైనా సరే. సో వాళ్ళు ఆ గుడిలోకి ఎంటర్ అవ్వడానికి అర్హత లేదు అని చెప్పి, వాళ్ళు తక్కువ కులం వారు అని చెప్పి వాళ్ళని దూషించి వాళ్ళని అక్కడ ఆపేశారు. సో అక్కడ ఒక ఘర్షణ జరిగింది 18వ తారీఖు. సో దాని తర్వాత చంద్రకళ గారు దీని మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. నేను ఆ కంప్లైంట్ డీటెయిల్గా చదివి వినిపిస్తాను, అందులోంచి చాలా విషయాలు వస్తాయి. అండ్ అది జరిగిన 2 రోజులకి మనం ఇందాక చెప్పుకున్న ఒక విషాదకరమైన ఘటన జరిగింది. సో కంప్లైంట్ ఏమి ఇచ్చారు ఏంటి అంటే, ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేస్తాను, చాలా నీట్గా చదువుతాను. సో కంప్లైంట్ వాళ్ళ హస్బెండ్ లేరు, ఆవిడ హస్బెండ్ లేరు, బట్ ఆయన పేరు మీద రాశారనమాట. ఇది ఎవరికి రాశారంటే నాగర్ కర్నూలు గారి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆయనకి రాశారు, ఆయన ఆ పోలీస్ స్టేషన్ రాశారు. కుమ్మర మల్లికార్జున దేవస్థానంలో మేము మా కుటుంబ సభ్యులు కలిసి, ఇది కొంచెం లాంగ్వేజ్ కొంచెం ఓల్డ్గా ఉంటుంది, సో భావాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కుమ్మర మల్లికార్జున దేవస్థానం మేము మా కుటుంబ సభ్యులు కలిసి దైవదర్శనానికి వెళ్ళిన సందర్భంలో మీరు తక్కువ జాతి అని చెప్పి మమ్మల్ని దర్శనానికి వద్దని కుమ్మర జాతరలో మమ్మల్ని తిరస్కరించారు. ఒకవేళ మీరు దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉందల శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేశారు. దాని గురించి ఈ కంప్లైంట్ అని. సో మీరు తక్కువ జాతి వారు, మీరు గుడికి వెళ్ళకూడదు అని చెప్పి అన్నారని, దాంతోపాటు 100 రూపాయలు డిమాండ్ చేశారని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ కంప్లైంట్తో పాటు అటు సైడ్ నుంచి కూడా కంప్లైంట్ ఉంది. నేను వాళ్ళ వర్షన్ కూడా మీకు చదివి వినిపిస్తాను, అక్కడేం జరిగింది, వాళ్ళ సైడ్ నుంచి ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. సో కంప్లైంట్ ఏంటంటే, అయ్యా పై విషయము పురస్కరించుకొని తమరితో చేయి మనవి ఏంటి అనగా, చిలకేశ్వరం చంద్రకళ భర్త జంగయ్య. సో చంద్రకళ గారు ఎవరైతే ఉన్నారో ఆయన భర్త జంగయ్య, ఆయన లేట్ అని చెప్పి పక్కన మెన్షన్ చేశారు. కుమ్మర గ్రామ మండలం అండ్ నాగర్ కర్నూలు జిల్లా. తమరితో విన్నవించడం ఏంటి అంటే, పైన తెలిపిన శ్రీనివాసరెడ్డి గారు మేము దైవ దర్శనానికి పోతే మమ్మల్ని తక్కువ జాతి అని లేనిచో 100 రూపాయలు దర్శనానికి డిమాండ్ చేస్తూ మా ఆడవాళ్ళ పైన చెప్పలేని మాటలతో దుర్భాషలాడి కొన్ని, ఇక్కడ నేను చదవలేని బూతులు కొన్ని మెన్షన్ చేశారు.
సో నన్ను మరియు మా కుటుంబ సభ్యులను కొట్టి జడలు పట్టుకొని కిందకు జాతరకు వచ్చిన వాళ్ళతో బయటికి తోసేశారు, అంటే గుడిలోకి ఎంటర్ చేయకుండా. సో అయితే తక్కువ జాతరలు అని చెప్పి రాకూడదన్నారు, లేదంటే 100 రూపాయలు డిమాండ్ చేశారు. దాని తర్వాత మమ్మల్ని బూతులు తిట్టి అక్కడ ఉన్న వాళ్ళ చేత కిందకి తోసేయించారు అని చెప్పి మెన్షన్ చేశారు. దాంతోపాటు దీన్ని అడగడానికి మా చిన్న కుమారుడు గణేష్ ఏమైందని అడగడానికి పోతే అతన్ని మొదట నలుగురు కలిసి గణేష్ని కింద పడేసి, ఎవరు వాళ్ళు అంటే ఉంద్యాల శ్రీనివాసరెడ్డి, యస్మధు. ఈ యస్మధు అనే పేరుని గుర్తుంచుకోండి, నేను ఇక్కడ హైలైట్ కూడా చేస్తున్నాను. యస్మధు, దీనిలోంచి ఇంకో ఇష్యూ పుట్టుకొచ్చింది. యస్మధు, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, పల్లె ప్రవీణ్, నరేష్, కుషేందర్ రెడ్డి మరియు ఇతరులతో కొబ్బరికాయలు అమ్మే రాడ్ తీసుకొని గణేష్ని పొడవడానికి పోతే గణేష్ మీద అటాక్ చేయడానికి పోయారు. గణేష్ తప్పించుకుంటే అక్కడ ఉంద్యాల శ్రీనివాసరెడ్డి గారికి గోడ గుద్దుకొని అతడు కింద పడి అతనికి దెబ్బ తగిలింది. సో ఇది ఎందుకు మెన్షన్ చేశారంటే వాళ్ళ సైడ్ కంప్లైంట్లో ఇది ఒక మేజర్ ఇష్యూ, శ్రీనివాసరెడ్డి గారికి దెబ్బలు తగలటం. సో శ్రీనివాసరెడ్డి అని ఆయనకి దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నన్ను కూడా తీసుకెళ్లి ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్లు, అంటే చంద్రకళ గారిని తీసుకెళ్లి ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటా నా చిన్న కుమారుడు ఫోన్ తీసేసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు, ఇవి దగ్గర ఉన్న డబ్బులు, నగలు ఇవన్నీ తీసేసుకున్నారు. తీసుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ, అంటే అనరాని మాటలు అంటూ, ఇంకోసారి కుమ్మర గ్రామానికి కూడా వస్తే మమ్మల్ని చంపుతామని బెదిరించి అక్కడే ఉన్న సర్పంచ్, ఆ ఊరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తుకా రామరెడ్డి గారు కూడా కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మల్ని ఆయన కూడా కొట్టించారు. సో వీళ్ళనే కాకుండా ఆ ఊరు సర్పంచ్ కూడా ఆయన కొట్టించారు. మరియు మా ఇంటిని, అంటే ఊర్లో ఉన్న వీళ్ళ ఇంటిని జేసీబీతో కూలదోస్తామని చెప్పి బెదిరించారు. మా చిన్న కోడలు, నా కూతురు చిన్న పాపం మొహం చూపి వదిలేయండి అని చెప్పి బతిలాడుతుంటే ఎవరైతే ఆవిడ కూతురు ఉన్నారో, కోడలు ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ఇంకొక ఎవరైతే ఇన్ఫాంట్ ఉన్నారో 2 years బేబీ, ఆ బేబీని చూపిస్తా ఈ వదిలేయండి మమ్మల్ని, పాపం చూసి వదిలేయండి, మేము వెళ్ళిపోతాం అన్న విధంగా బతిలాడుతుంటే, చిన్న పాపం చూసి వదిలేయండి అని బతిలాడితే ఆ చిన్న పాప వారిని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే అక్కడ యేసుమధు కాళ్ళతో తన్నినారు. ఈ యేసుమధు అన్నదాన్ని కూడా హైలైట్ చేశారు, గుర్తుంచుకున్నాం. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడతాం. సో యేసుమధు అనే అతను తన్నాడు కాళ్ళతో అని చెప్పి మెన్షన్ చేశారన్నమాట. కావున మాకు ప్రాణభయం ఉన్నది. సో మేము కుమ్మరి రావడానికి పోవడానికి భయపడుతున్నాము, నాగూర్ కర్నూలులోనే తలదాచుకున్నాము, వాళ్ళపై చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము, అది ఇది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ది ఈ యేసుమధు. కొంతమంది ఈ పారాగ్రాఫ్ని ఇట్లా పెట్టి యేసుమధుని హైలైట్ చేసి, సో ఇది అగ్రకుల వర్ణాలకి దళితులకి జరిగిన ఇష్యూ కాదు, ఇది వేరే మతం వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి, అంటే క్రిస్టియన్ వర్సెస్ హిందూ, అంటే మన దగ్గర మధ్యలో జరిగిన క్యాస్ట్ వర్సెస్ క్యాస్ట్ కాకుండా ఇది మతం వర్సెస్ మతం అన్న విధంగా పోర్ట్రే చేస్తున్నారు. మినిమంగా దీనికి మనం సిబిసిఐడీలు ఏం చదవసల, పైనుంచి కింద దాకా నీట్గా చదువుకుంటూ వస్తే ఇది ఒక స్పెల్లింగ్ టైపింగ్ మిస్టేక్ ఈజీగా అర్థమైంది. అది యేసుమధు కాదు, యస్మధు. పైన కూడా యస్మధు అని చెప్పి రాశారు, కానీ అది తెలుగులో టైప్ చేసినప్పుడు ఏమైందంటే యస్మధు బదులు ఏమైందంటే అది యేసుమధు కింద టైప్ అయింది. అసలు కొంచెం బేసిక్ సెన్స్, జరుగుతున్నది జాతర, గుడి, సరే క్రిస్టియన్స్ వస్తారు, దర్శనం చేసుకుని వెళ్తారు, పోనీ జాతర చూడటానికి వస్తారు అనుకుందాం. కానీ వాళ్ళు ఇక్కడ వేరే ఊరు వాళ్ళని మీరు దళితులని చెప్పి ఆపుతారని చెప్పి, వాళ్ళు గొడవలు చేస్తారని చెప్పి ఇమాజినేషన్ ఏంటి? అంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కనిపించలేదా? దీనిని క్రిస్టియానిటీకి ముడిపెట్టి అసలు సంబంధమే లేని క్రిస్టియన్ సోదరులు ఇందులోకి లాగటం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే జస్ట్ ఏంటి తెలుసా, హిందువుల్లో గొడవలు లేవు, హిందువులంతా ఒక్కటే, ఇలాంటివి ఏమీ లేవు, దళితులు అలా ఏమీ లేవు, మేము అందరిని ఒకేలా చూస్తున్నాము అన్న భావన బయటికి వెళ్ళటం కోసం కొంతమంది చేస్తున్న కామెంట్ లేదు. ఆ కామెంట్స్తో వాళ్ళు ఇష్యూని సైడ్ ట్రాక్ చేసి, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు చదవాలని కూడా అనుకోవట్లేదు తెలిసి ఆ యేసుమధుని కలిపి. కానీ కొంతమంది ఏమవుతుందంటే ఆ పారాగ్రాఫ్ వరకు పెట్టడం వల్ల మిగతా వాళ్ళు చూసి ఓకే ఇది హిందువులు అగ్రకున్న వాళ్ళకి చెందిన వాళ్ళు కాదు, ఓకే ఇది ఖచ్చితంగా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, వేరే మతస్థులు ఉన్నారు, వాళ్ళు మనకి గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్న విధంగానే అందరూ ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. నిజాలు ఎవరికి అవసరం లేదు. ఇక్కడ మనం అనుకున్నది అక్కడ ఉంటే చాలా ఉన్న ఫీలింగ్లో ఉన్నారు. ఆ పొరలు తీసేసి చూడండి, నిజాలేంటో తెలుస్తాయి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏదైతే ఆ యస్మధు అన్న ఆయన ఆ పాపను తన్నారు. సో అది అక్కడ దాని తర్వాత ఆ పాపను తీసుకెళ్ళి వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటికి ఇంకేం జరగల. అది జరిగిన 3 రోజులకి, అంటే 21వ తారీఖు ఫిబ్రవరి పాప చనిపోయింది. సో అందుకని ఆ కంప్లైంట్లో పాప చనిపోవడం కోసం మెన్షన్ చేయలేదు. సో చాలామంది క్వశ్చన్ చేస్తున్నారండి, కంప్లైంట్ పైన 18వ తారీఖున ఉంది, పాప ఏమో 21వ తారీఖు చనిపోయింది, అట్లా పాసిబుల్ అన్న విధంగా కూడా ప్రతిదీ, అంటే మనం ఇది జరగకూడదు, ఇది కాదు అనుకున్న విధంగా ఆలోచించి దాని విధంగానే లాజిక్స్. ఇష్యూ జరిగింది 18th, సో 18th కంప్లైంట్ పెట్టారు వాళ్ళు. కానీ ట్రాజిడీ జరిగింది 21st శనివారం. ఇప్పుడు ఈ కులాల పేరుతో మనం కొట్టుకు సావచ్చు, కానీ చిన్న పిల్ల, అవంశమని తెలియని పిల్ల ఏం చేసిందని నిజంగా న్యూస్లో వచ్చిన దాని ప్రకారం ఇది కులాల వల్ల జరిగిన ఘర్షణ అయితే, అరే అసలు మనుషులు కులం ఏమీ తెలియదు, ఆ పాపకి అసలు ఏమీ తెలియదు, ఏమి తెలియకుండా ఏమి చూడకుండా అమాయకంగా బలైపోయినట్టే కదా వీళ్ళ కుల ఘర్షణ వల్ల.
ఎందుకు అసలు ఏమొస్తుందో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. ఎవరైనా వెళ్తే అంటే గుడి లోపలికి వెళ్తే ఏమవుతుంది? దేవుడికి మలినం ఉంటుందా? నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, అందరూ ఇక్కడ నీటిలోని ముసలంటారు, ఎవరి ఊరిలో వాళ్ళు. మా ఊరిలో నేను పెద్ద కులం వాడిని, వేరే వాళ్ళు తక్కువగా వస్తా. పక్కూరికి వచ్చాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి? సిటీకి వస్తే నా పరిస్థితి ఏంటి? స్టేట్ దాటితే పక్క స్టేట్కి వెళ్తే నువ్వు ఆంధ్రుడు అంటారు, ఇటు వస్తే నువ్వు తెలంగాణుడు అంటారు. మనందరం కలిసి బెంగళూరులో పని చేసుకోవడానికి వెళ్ళాం అనుకోండి, ఏమంటారు? నువ్వు తెలుగుడు అని చెప్పి మన చిన్న చూపు చూడరా. అప్పుడు ఎక్కడ పోయింది మన కులం, మన పౌరుషం? సరే అబ్బా అసలు ఇండియానే వద్దు, దారుణంగా ఉంది ఇండియా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. సరే ఇండియా వద్దు, మీరు వెళ్ళిపోయారు అమెరికాకి, అక్కడ మిమ్మల్ని నల్లోళ్ళని వేరే చోట నుంచి వచ్చి మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేయరా? చేస్తారు కదా. ఎక్కడే డిస్క్రిమినేషన్ మీరంటూ స్టాప్ చేస్తే మీకంటే జరగకుండా ఉంటుంది. మీరు ఈరోజు ఏదైతే మీరు చేస్తున్నారో అది మీరు ఫర్దర్గా మీరు కానీ మీ పిల్లలు కానీ ఫేస్ చేస్తారు. మీ ఊరిలో మీరు తోపై ఉండొచ్చు, వాళ్ళు అక్కడి నుంచి బయటకు రావాలి కదా. బయటకు వస్తే వాళ్ళు ఇలాంటివి ఎదుర్కొంటారు. అప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి ఏంటన్నది. హిందువులంతా ఒక తాటి మీద ఉండాలి, హిందువులంతా కలిసి ఉండాలని చెప్పి ఊదరగొడతా ఉంటారు. ఎక్కడున్నారు? ఇదన్నీ బయటికి చెప్పుకోవడానికి ఉంటాయి. ఈ రాజకీయ నాయకులకి ఓటేసేటప్పుడు రాని కులం మిగతా విషయాల్లో అడ్డం వచ్చేస్తూ ఉంటుంది. ఒక్క పార్టీ అని కాదు, రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయి. దీనికోసం వేరే మతాలను ద్వేషించి వాళ్ళని ఏదో చేసేస్తారు. ముందు మన బొక్కలు సరి చేసుకుంటే, హిందూ మతంలో ఉన్న బొక్కలు హిందువులు సరి చేసుకుంటే అప్పుడు వేరే వాళ్ళని ఏదైనా అనొచ్చు. ఇక్కడ మీరు వాళ్ళని రానినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కన్వర్ట్ అవ్వక నాకు అర్థం కాదు. సో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొక సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, అంటే ఇప్పుడు న్యాయం వాళ్ళ సైడ్ కూడా, అంటే మనకి న్యూస్లో వచ్చింది మనం తెలుసుకుంటూ ఉన్నాం, కానీ వాళ్ళ సైడ్ ఏం జరిగింది ఆ సర్పంచ్ గారు కూడా మాట్లాడారు. ఆయన సైడ్ స్టోరీ కూడా ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే, కాకపోతే వీళ్ళ దాంట్లో క్లారిటీ లేదు. అంటే అసలు ఘర్షణ ఎందుకు స్టార్ట్ అయింది వాళ్ళ దాంట్లో క్లారిటీ ఇచ్చారు. ఇలా మీరు దళితులు అని చెప్పి ఘర్షణ స్టార్ట్ అయిందని. వీళ్ళ దాంట్లో ఘర్షణ ఎందుకు స్టార్ట్ అయిందని మెన్షన్ చేయాలి. బట్ ఏం మెన్షన్ చేశారంటే, అంటే న్యూస్ పేపర్లో వచ్చిన వరకు చెప్తున్నా, ఈ కుమ్మర సర్పంచ్ తుకారాం రెడ్డి గారు వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టారు, పోలీస్ కంప్లైంట్. వాళ్ళు ఏం పెట్టారంటే, ఈ శ్రీనివాసరెడ్డి ఎవరైతే గణేష్ని కొట్టబోయి గణేష్ తప్పించుకుంటే శ్రీనివాసరెడ్డికి గోడ గుద్దుకొని తల పగిలిపోయింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్లో మెన్షన్ చేశారో, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే శ్రీనివాసరెడ్డి గారు గణేష్ని కొట్టారని చెప్పారు. సో గణేష్ని కొట్టిన తర్వాత గణేష్ వాళ్ళు ఏం చేశారంటే తిరిగి శ్రీనివాసరెడ్డి మీదకి రాళ్ళు ఇస్తారని. ఆ రాళ్ళు రువ్విన క్రమంలో శ్రీనివాసరెడ్డి గారు తల పగిలిపోయింది. సో ఆయన కూడా గట్టిగా ఇంజరీస్ అయినాయి అని చెప్పి, దాంతోపాటు ఆయన ఏం చెప్తున్నారంటే చంద్రకళ గారు ఏవైతే చెప్పారో అన్ని అబద్ధాలే, అంటే అలాంటి కులగారు అంటే 100 రూపాయల దర్శనానికి తీసుకోలేదు, అసలు అన్ని ఫ్రీ దర్శనమే అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఘర్షణ ఎందుకు స్టార్ట్ అయింది అన్నది మాత్రం మెన్షన్ చేయాలి. మేబీ ఆయన మెన్షన్ చేశారు, ఈ న్యూస్ పేపర్లో లేదో తెలియదు, కానీ అక్కడ మాత్రం క్లారిటీ లేదు. అలాగే ఈ గొడవలో ఏదైతే బేబీ కోసం పాప కోసం మెన్షన్ చేశారో ఆయన ఏం చెప్తున్నారంటే, బేబీకి ఏదో అయినట్టు అక్కడ ఏమీ జరగలేదు, అంటే బేబీకి అక్కడ ఏదో జరిగినట్టు, అంటే ఏదైనా దెబ్బ తగిలినట్టు అక్కడ ఏం జరగలేదు. ఒకవేళ అలా ఏదైనా జరుగుంటే మేమే వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళని. సో ఘర్షణ జరిగింది, కొట్టుకున్నారు, కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే అక్కడ పాపకి ఏం జరగలేదు, పాపకి ఏదైనా జరిగింది మేమే ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళం. సో ఆ టైంలో ఏం జరగలేదు, మేము కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ మేము కోరుకుంటున్నాం అని చెప్పి. సో వీళ్ళ సైడ్ వర్షన్ ఇది. కానీ ఘర్షణ ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పాల. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు, నాగూర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్ గారు, ఆయన ఏం చెప్తున్నారంటే, సో ఇదొక అంటే పాప చనిపోయింది కదా, సో అనుమానాస్పద మృతి కింద దీన్ని కేసు ఫైల్ చేసాము, పోస్ట్ మార్టం రావాలి, వచ్చిన తర్వాత అంటే ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఉన్నాయా, ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయా, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిద్దని మనకు తెలిసింది. దాని తర్వాత మేము దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇది ఇరు వర్గాల వారు, వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, వీళ్ళు కంప్లైంట్ పెట్టారు, బట్ బేస్డ్ ఆన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి. నాకు కొట్టుకు సస్తే సచ్చారు, కులమని మతమని రోజు ఏదో జరుగుతూనే ఉంది. రేపు పాప అన్యం పుణ్యం తెలియని పాప, ఏమీ చూడలేదు, కులం అంటే తెలియదు, మతం అంటే తెలియదు, మనుషులంటే తెలియదు, ఏమీ తెలియని పాప ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు సమ్టైమ్స్ ఈ సమాజంలో. ఓ పక్కన అత్యాచారాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి. దీనికోసం అంటే ఈ వీడియోలు చేస్తున్న దగ్గర నుంచి చాలా డిస్టర్బ్డ్గా కూడా అనిపిస్తుంది. ఇంతకుముందు కొన్ని చూసేవాడిని, కొన్ని చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటివి, అంటే ఇన్సిడెంట్ నాకు మెసేజెస్ ద్వారా, కామెంట్స్ ద్వారా వచ్చింది. దీన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఇంకో అత్యాచారాలు వరుసగా మనం మాట్లాడిన వరుసగా 3 జరిగినాయి 3 రోజులు. ఇంకో సైడు ఈ జాబు, ఏఐ ఏం జరుగుతుంది, టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఏం చేయాలి, చాలామంది సజెషన్ జరుగుతుంటారు, ఎవరికి సజెషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు అసలు ఇది అవసరం లేనిది, ఇది అవసరమైనది, కానీ ఇది జరుగుతుంది.
ఎటుపోతున్నాం కూడా అర్థం కావట్లా. మతాలు, కులాలు, పాలిటిక్స్, దీని మీద ఒకడు ఈ మతాన్ని సపోర్ట్ చేస్తా మాట్లాడతాడు, ఇంకోటి ఆ మతం అంటాడు, బత్తాలు అంటారు, గొర్రెలు అంటారు. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఇంతే. ఏదైనా మనం మాట్లాడామనుకోండి, మాట్లాడిన వాళ్ళకి ఒక కులం, మాట్లాడిన వాళ్ళకి ఒక మతం. నువ్వు ఇది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇది కాబట్టి ఇలా మాట్లాడు. ప్రతిదానికి ఏదో ఒక థాట్ ప్రాసెస్ తీసుకొచ్చి అప్లై చేస్తూ ఉంటారు. నేను కామెంట్స్ చూసుకుని కొన్నిసార్లు అవ్వకుండా నీకు విషయం మాట్లాడినప్పుడు కొద్ది రోజు ఫస్ట్ స్టార్టింగ్లో నన్ను రెడ్డి, తర్వాత బ్రాహ్మణ్, తర్వాత ఈ మధ్య ఎవరికి నువ్వు కమ్మోడివి అందుకని ఇట్లా మాట్లాడుతున్నావు అని. నా కులం ఎవరికి తెలియదు. అదన్నీ కాకపోతే ఏం చేస్తారు? అప్పుడు నేను రైట్ అయిపోతానా? ఇప్పుడు మీరు చెప్పింది అయితే నేను రాంగ్ అయిపోతానా? అసలు ఇష్యూ జరిగింది, దాన్ని ఖండించాలి. ఇది ఇలాంటివి జరగకుండా ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి? ఎవరైతే ఊరిలో ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయాలి. మన పేరెంట్స్లో, మన రిలేటివ్స్లో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటే దాన్ని తీసేయడానికి ప్రయత్నించాలి. మనం చేయాల్సిన పని అది. నేను చెప్పిన దాంట్లో కొంతమంది కొన్ని విషయాలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ భాష పదాలు కొంచెం అటు ఇటు అవ్వచ్చు, భావం తెలుసు కదా, దాని మీద మనం మాట్లాడుకోవాలి. మనందరం ఇండివిజువల్గా వీటి మీద వర్క్ చేయాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు మనం వర్క్ చేసి, మనం అందరికీ మనకు ఊరిలోనే రూట్స్ ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు చెప్పగలగాలి. బయట సమాజం ఎలా ఉంది, ప్రపంచం ఎటు వెళ్తుంది, మనం ఇంకా ఎటు చూస్తున్నాం, మనం ఇంకా గుడిలోకి రానియట్లేదు. ఇలాంటి విషయాలు మనం మాట్లాడగలిగితే ప్రజల్లో ఆలోచన విధానం మారచ్చు. లేదు ఇది ఇంకా ఇంతే అంటే కనుక అందరూ చచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. సారీ టు సే, ఆనెస్ట్ ఒపీనియన్. అందరూ చావాల్సిందే, అందరూ చచ్చేదాకా ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ చావాల్సిందే. బట్ దరిద్రం ఏంటంటే అలా అనుకున్న కొన్ని నేను రాంగ్ అయిపోతా. కొన్ని సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా, యూఎస్లో ఒక స్టేట్ వల్ల చట్టం చేయాల్సి వచ్చింది, కుల వివక్ష. అంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళిన మన వాళ్ళందరూ అక్కడ కూడా ఆ జాటిని చూపిస్తూ ఉంటారు. ఏం చెప్తావు? ఎంతమంది చచ్చిపోవడం కోరుకుంటావు? ఏదో ఊరిలో ఉన్న వాళ్ళకి ఉందంటే లేదే, మన సిటీలోకి వచ్చిన వాళ్ళకి కూడా ఉంది. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అది బ్రేక్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన రూట్స్ వల్ల మనకు అలాంటి భావాలు వస్తాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అది బ్రేక్ అవ్వాలి. మన రియాలిటీ, రియల్ వరల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు నీకు అది బ్రేక్ అయిపోద్ది. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పటి వరకు కూడా ఒక సైడ్ అది నడుస్తూ ఉండేది, నేను అందరితో ఉండేవాళ్ళం. బట్ ఎప్పుడైతే నేను నా కంఫర్ట్ జోన్ తీసుకుని బయటకు వచ్చి నేను ఢిల్లీ వెళ్ళానో, నీకు మొత్తం పిక్చర్ మారిపోయింది నాకు. మనం అప్పటి వరకు బావిలో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కులం, మతం ఎన్ని నథింగ్ అనిపిస్తుంది. నీకు జాబ్ లేని రోజు, నీకు ఒక ముద్ద అన్నం దొరకని రోజు, నిన్నందరూ పనికిరావు అని చెప్పి తిట్టిన రోజు నీకు రియాలిటీ అన్నది అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ కులం, మతం ఎన్ని మనకేం చేయవు అని చెప్పి. కోవిడ్ వచ్చినప్పుడు ఏదో ఇంజక్షన్ కావాల్సి వస్తే నా కులం పనికి రాలేదు, మతం పనికి రాలేదు, ఏది పనికి రాలేదు. ఏదైనా ఈ బ్లడ్ కావాలంటే డొనేషన్కి వెళ్ళినప్పుడు కులం, మతం చూసుకుంటామా? మా మమ్మీకి అయినప్పుడు మాకు బ్లడ్ కావాల్సి వచ్చింది, అడగగలమా? ఆ బావిలోంచి బయటకు వచ్చి కొన్ని కష్టాలు ఫేస్ చేస్తే మీకు రియాలిటీ అంత అర్థమవుతుంది. మనం లేచిన దగ్గర నుంచి హిందువులని, క్రిస్టియన్లని, ముస్లిమ్స్ అని, కులాలని. ఇప్పుడు ఉద్యోగం ఊడిపోయింది అనుకో, ఏఐకి కులం తెలీదు, ఏఐకి మతం తెలీదు. నీకు వచ్చా రాదా అంతే. నువ్వు ఎంత పెద్ద తోపు కులమైనా ఏముండదు, నీకు రిజర్వేషన్ ఉన్నా ఏముండదు. రియాలిటీ అది. దానికి దూరం అయిపోతున్నాం. సో ఈ థాట్స్ ఎవరికైనా ఉంటే చదువుకున్న వాళ్ళకి, మీరు అందులోంచి బయటకు వస్తారని, ఒకవేళ చదువుకున్న వాళ్ళకి ఉంటే బయటకు వస్తారని చెప్తున్నా. అందులోంచి వచ్చేసేయండి బయటికి. చలో, ఏమైనా తప్పు మాట్లాడుంటే ఖచ్చితంగా నేను క్షమించండి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవును, యూస్.